పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు మీరు చేసిన మేలుని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన. ఇదిగో ప్రభువా, మీ కుమారుని రక్తమును ఆశ్రయించి ఆయన మీ కృపను నాయన ఆశ్రయించి మీ సన్నిధికి చేరి వచ్చాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము కొద్ది మందిగా కూడి ఉండగా నాయన మీరు మా మధ్య నుండండి. చెప్పబోతున్న నాకు మీ వాక్యాన్ని పంచుకుంటున్న నాకు మీ పరిశుద్ధాత్మ శక్తిని నిండుగా అనుగ్రహించండి. ఎంత మాత్రము లోక ప్రభావమునకు లోనవక నాయన మీ ఆత్మశక్తితో మీ వాక్యాన్ని నాయన బయలుపరచడానికి, ఆయన ప్రకటించడానికి, వివరించడానికి కృప దయచేయండి తండ్రి. అలాగే వింటున్న పిల్లలకి మీరు తోడుగా ఉండండి, కనికరించండి. ఆయన ప్రతి ఒక్కరూ వాక్యంలో తమ హృదయాలను సరిచూసుకుని ఆయన వారి జీవితాలు సరిచేసుకుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు సిద్ధపడినట్లు ప్రభువా నాయన క్షేమాభివృద్ధి కలిగి మీలో వర్ధిల్లునట్లు కృప దయచేయండి. మీ కార్యములు ఎంతో గొప్పవి. ఆయన మీ ప్రేమ కార్యాలు మా మధ్య జరిగించండి. మీ కృపను మా ఎడల విస్తరింపజేయండి. అనేకులకు ప్రభు మేమందరం ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృప దయచేయమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ దినము మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు తన పిల్లలు తనకిష్టమైనట్టుగా ఉండాలని ఆశిస్తూ తన దైవ గ్రంథంలో రాయించిన మాటలు ప్రతి ఒక్కరు కూడా తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీలకి పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన సహోదరులతో పంచుకుంటున్న మాట, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ 3 బుద్ధులు మనం చూస్తాం. అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను సువార్తను ప్రకటించుచున్నారు. మంచి బుద్ధి చేత కలహ బుద్ధి చేతను ప్రకటించే వారు కూడా ఉన్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని, అంటే పౌలు గారికి కూడా శ్రమ తోడు చేయవలనని. వీళ్ళెవరు? యూదులు ఎక్కడికక్కడ పౌలు గారికి ఇబ్బందులు కలుగజేస్తూనే వచ్చారు. యూదుల యొక్క గుణ లక్షణాలు మనకు తెలుసు. వాళ్ళు ఎప్పుడు తమను తాము గొప్పగా చూపించుకుంటారు. అగ్రపీఠములు, విందులు, వినోదాలు కోరుకుంటారు. మనుషుల్లో గొప్పగా ఉండాలని కోరుకుంటారు. అట్టి యూదులు క్రీస్తును ప్రకటిస్తున్న పౌలు గారిని ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెడుతూనే వచ్చారు. ఈయన అంటున్నారు, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను ప్రకటిస్తున్నారు, కొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటించుచున్నారు. శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. అంటే క్రీస్తుని ఎలా ప్రకటించాలి? శుద్ధ మనస్సుతో క్రీస్తును ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైన సువార్త, మానవాళికి దేవుడు కలుగజేసిన గొప్ప రక్షణ మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా దేవుడు చూపిస్తున్న కృపని సమాజానికి వివరిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు మనుషులు శుద్ధ హృదయంతో ఉండాలి. శుద్ధ హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు.
శుద్ధ హృదయంతో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని ముఖమును మనం చూడకపోతే, దేవుని ముఖాన్ని మనం చూసామా? ఆయన ముఖాన్ని చూడకపోతే మనకు రోజు గడుస్తుందా? మన జీవితాన్ని చక్కగా ఆయన సన్నిధిలో కొనసాగించగలమా? దేవుని ముఖము, దేవుని లక్షణాలు మనకి దైవ గ్రంథంలో అర్థమవుతాయి. దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనకి చూడడానికి ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఏదీ కనిపించదు. కానీ దేవుని ముఖము మనం ఎలా చూస్తాము? వాక్యంలో చూస్తాము. ఇంకా దీనుల్ని, బీదల్ని ఆదరించడం, ప్రేమించడంలో చూస్తాము. అభాగ్యుల్ని ప్రేమించడంలో చూస్తాము. చేయూత లేని వారికి చేయూతను అందించినప్పుడు మనం దైవ ముఖమును చూస్తాము. వాక్యంలో చూస్తాము. తర్వాత తండ్రి లేని వారిని, విధవరాండ్రను, దీనుల్ని, అభాగ్యుల్ని ప్రేమించినప్పుడు చూస్తాము. ఆపదలో ఉన్నవారు అవసరం పొందుకున్నప్పుడు ఏమంటారు? దేవుడిలా వచ్చి సహాయం చేసావు బాబు అంటారు. సహాయం పొందుకున్నవారు, ఆపదలో ఉన్న వారికి మనం సహాయం చేసినప్పుడు, లేదా ఎవరి సహాయాన్ని పొందినప్పుడు, సహాయం చేసిన వారు పొందిన వారికి ఎలా కనిపిస్తారు? దేవుడిలా వచ్చావు బాబు ఆ టైంకి అంటారు. అంటే దేవుడు సహాయం చేసేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, మంచివాడు. సమస్తం చేసినప్పుడు మంచిదిగా చేశాడు దేవుడు. మనుషులు కూడా దేవునిలా శుద్ధ హృదయం కలిగి ఉండాలి. శుద్ధ హృదయము అంటే ఈ హృదయంలో ఎటువంటి కల్మషము, ఎటువంటి మలినము, ఎటువంటి ఆశలు, కోరికలు లేవు. శుద్ధ మనస్సుతో కాక కక్షతో ప్రకటించుచున్నారు. శుద్ధ మనస్సు, శుద్ధ హృదయం, పరిశుద్ధమైన హృదయం మనకు కావాలి. వాక్యం ప్రకటించేటప్పుడు ఎంత మాత్రము కక్ష, అసూయ, కలహ బుద్ధి ఉండకూడదు. ఒకవేళ అది ఉంటే ఆ వాక్యం ఫలించదు, రక్షణ కార్యక్రమాలు జరగవు. అనేకులు రక్షింపబడాలి అంటే, దేవుడు నిజముగా మన వాక్యాన్ని అంగీకరించాలి అంటే, మనం ప్రకటించిన సువార్త ఫలించాలి అంటే మన హృదయంలో ఎంత మాత్రము కక్ష, అసూయ, కలహ బుద్ధి ఎంత మాత్రము ఉండకూడదు. శుద్ధ మనస్సుతో మనం సువార్తను ప్రకటించాలి. ప్రకటించినప్పుడు ప్రకటింపబడిన వాక్యం ఫలిస్తుంది. అది అనేకుల్ని దేవుని వైపునకు మళ్ళిస్తుంది. జీవ మార్గాన్ని అనేకులకి తెలియజేస్తుంది. ఎందరో పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. మన కళ్ళెదురుగుండా ఎంతోమంది చాలా విపరీతమైన వివాదాల్లో, అప్పుల బాధల్లో, అనారోగ్య సమస్యలతో, ఇవి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధంగా పాపముతో నిండిపోయి, పాపం నుండి విడిపింపబడలేక, పాపపు బంధకాలలో ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు. వారందరినీ మనం విడిపించాలంటే మొదట మన హృదయాలు సరిచేయబడాలి. మన హృదయాన్ని మొదట సరిచేసుకోవాలి. అది దున్నబడాలి, అది బాగు చేయబడాలి. దానిలో ఉన్న రాళ్ళు, రప్పలు తీసివేయబడాలి. అది మంచి నేలగా సిద్ధపరచబడాలి. దానిలో మంచి వాక్యం ఉండాలి. అది కల్వరి ప్రేమతో తడిసి ముద్దయి బహుగా ఫలించాలి. అట్టిగా ఫలించింది ఇతరులకి ఏమవుతుంది? ఆశీర్వాదకరం అవుతుంది. ఇందులో ఏమాత్రం అసూయ ఉన్నా, కలహమున్నా, కక్షున్నా ఈ సువార్త ఎంత మాత్రము ఫలించదు. అందుకే దేవుడు అన్నాడు, మొదట దేవునితో సమాధానపడండి, తర్వాత సహోదరులతో సమాధానపడండి. అప్పుడు మీరు సువార్త ప్రకటించినప్పుడు అది బహుగా ఫలిస్తుంది. ఎంత మాత్రము మనం అపవాదికి చోటు
ఇవ్వకూడదు. శుద్ధ హృదయంతో మనం సువార్తను ప్రకటించాలి. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ప్రేమతో ప్రకటించుచున్నారు. ఈయన సువార్త పక్షంగా వాదించడానికి నియమింపబడిన వ్యక్తి. ఏం సువార్త ప్రకటిస్తే సరిపోతుంది కదా, వాదించాల్సిన అవసరం ఏంటి? అంటే ఈయనే క్రీస్తు, ఈయన ద్వారానే రక్షణ, ఈయనే ప్రపంచానికి మోక్ష ప్రదాత, సర్వలోక రక్షకుడు, సర్వ పాపులని పాపము నుండి విడిపించే పవిత్రుడు అని ఆయన పక్షంగా మనం వాదించాలి. శుద్ధ మనస్సుతో సువార్తను ప్రకటించాలి. అంటే పాపం మాత్రమే విడిచిపెట్టడం కాదు, మనకి ఏవేవి లాభకరముగా ఉన్నావో వాటిని కూడా విడిచిపెట్టగలగాలి. అంటే చైనాకి మిషనరీగా వెళ్ళిన హడ్సన్ టైలర్ అనే ఒక వ్యక్తి చైనాలో సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సందర్భంలో ఆయన ఎంత నిస్వార్థంగా సువార్త ప్రకటించారో మనకు అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఆయన ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేస్తారు. అది చేస్తున్నప్పుడు అతని కొంత సామాగ్రి ఒక వ్యక్తి ద్వారా మోయిస్తారనమాట. అంతా ఆయన మోయలేక కొంత మనిషిని పెట్టుకుని మోయిస్తారు. మోస్తున్న ఆ వ్యక్తి, నేను సామాన్లు తీసుకొచ్చేస్తానండి మొదట, మీరు తర్వాత రండి అని చెప్పి అతను సామాన్లు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇతను ఏం చేస్తాడంటే సువార్త ప్రకటించుకుంటూ వెళ్తారు. అప్పటికి చైనాలో సువార్త చాలా తక్కువ. అప్పుడు ఆయన అక్కడ సువార్త ప్రకటిస్తారు. ఎంతగానో చైనాలో ఆయన ఫలించారు. అప్పుడు సరే అని నమ్మి అతన్ని, నువ్వు ముందు వెళ్ళిపో, నేను తర్వాత వస్తానన్నప్పుడు ఒక చోటకి తీసుకొచ్చి పెడతాను అంటాడు. అతను ఆ చోటకు వచ్చేసరికి అతను ఉండడు, సామాగ్రి కూడా ఉండదు. అప్పుడు హడ్సన్ టైలర్ గారు అనుకుంటారు, ఖచ్చితంగా ఈ మోసిన వ్యక్తే ఈ సామాన్లన్నీ దొంగిలించేశాడు అని బలంగా నమ్ముతారు. నమ్మి అక్కడ ఎంత వెతికినా అతను దొరకడు. అయితే ఒకవేళ అతన్ని పట్టుకుని అతని మీద చర్య తీసుకుంటే, ఏమైనా అంటే అతన్ని, సామాన్లు వస్తాయి కానీ ఆ వ్యక్తి గొడవ పడితే ఎక్కడ ప్రభువుని కాదంటాడో అన్న ఉద్దేశంతో అతను ఎంత మాత్రం అతని మీద చర్య తీసుకోరు. సుమారు ఆ సామాగ్రి 40 పౌండ్లు ఉంటుందట. అంటే ఆ వ్యక్తి హడ్సన్ టైలర్ గారిని మోసగించినా, అతని వస్తువులు దొంగిలించినా, ఒకవేళ అతని మీద చర్య తీసుకుంటే ఒక ఆత్మ నశించిపోతుంది, ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి రాకుండా ఆగిపోతాడు అనే ఉద్దేశంతో అతను ఆ ధనాన్ని ఎంత మాత్రం లెక్క చేయకుండా అతని మీద ఏ చర్య తీసుకోలేదట. అంటే సువార్త ప్రకటించడం అనేది, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ధనం కోసం మనం ఒక వ్యక్తిని తోలనాడినా, లేదా అధికారం కోసం ప్రాకులాడి ఒక వ్యక్తిని తోలనాడినా, లేదా సుఖం కోసం, సౌఖ్యాల కోసం ఒక వ్యక్తిని పోగొట్టుకున్నా, వాళ్ళు ఎవరికి దూరం అవుతున్నారు? దేవునికి దూరం అవుతున్నారు, సత్యానికి దూరం అవుతున్నారు. అంటే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంత నిస్వార్థంగా, ఎంత నిష్పక్షపాతంగా, ఎంత శుద్ధ మనస్సుతో, ఎంత మంచి బుద్ధితో, ఎంత ప్రేమగా ప్రకటించాలి మీరు అర్థం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం మంచి బుద్ధితో, శుద్ధ మనస్సుతో, ప్రేమతో ప్రకటిస్తే అనేక ఆత్మలు రక్షింపబడతాయి, ప్రభు యొద్దకు చేర్చబడతాయి. లేదు, ఏమాత్రం కక్ష ఉన్నా, అసూయ ఉన్నా, కలహ బుద్ధి ఉన్నా ఏమవుతుంది? బయటికి ఏం కనిపిస్తుంది? కలహమే కనిపిస్తుంది, అసూయే కనిపిస్తుంది, కక్షే కనిపిస్తుంది. కానీ ప్రభు ఎంత మాత్రం మనలో కనిపించరు. మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు.
మనం బయట చేసేవి, లోపల చేసేవి, ఇంటి లోపల చేసేవి, సమాజంలో చేసేవి, హృదయంలో ఆలోచించుకునేవి, మన శరీర అవయవాలతో జరిగించేవి సమస్తము దేవుడు చూస్తున్నాడు. ఆయనకి సమస్తము తెలుసు. దేవుని ఎదుట మన జీవితాలు సరిచేసుకోవాలి. దేవుని వాక్యం దాన్నే మనకు తెలియజేస్తుంది. చాలా మూఢనమ్మకాల్లో నేటి సమాజం ఉంది. క్రైస్తవ్యంలోనికి కూడా ఈ మూఢనమ్మకాలు ప్రవేశిస్తున్నాయి. మూఢనమ్మకాల విషయంలో క్రైస్తవులు జాగ్రత్త తీసుకొనకపోతే సంఘానికి, సమాజానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. సంఘం క్రీస్తు రక్తము చేత కడగబడి, వాక్యము చేత కడగబడి, ఆత్మలో కడగబడి, అతి పరిశుద్ధమైన సంఘంగా మార్చబడి, యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో ఎత్తబడే ఒక గుంపే సంఘము. అట్టి సంఘము లోకము యొక్క ఆచార పద్ధతులను, మూఢనమ్మకాలను ఎంత మాత్రము తనలోనికి తెచ్చుకోకూడదు. సంఘంలో సత్యం విషయమై గద్దిస్తున్నప్పుడు, సత్య సంబంధంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పుడు తమ జీవితాలు వాక్యపు వెలుగులో పరిశీలించుకుని జాగ్రత్త చేసుకోవాలి తన ఆత్మని. అంతేకాని మా బోధకుడు లేదా మా సేవకుడు, మా సేవకురాలు మమ్మల్ని తిట్టింది, లేదా తనకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు అంటుంది అని తప్పుడుగా అనుకుంటే వాళ్ళు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు తప్ప దేవునిలో ముందుకి రాలేరు. సేవకులు తిట్టారు, గద్దించారు అని చెప్పి ఏడ్చిన వారికి కొన్ని మేళ్ళు జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. ఒక సేవకుడు లేదా ఒక సేవకురాలు విశ్వాసుల్ని ఒక మాట అన్నప్పుడు, వాళ్ళ వాక్యం విషయంలో తమ జీవితాలు సరిచేసుకోకుండా తిరిగి బాధపడినప్పుడు, వేరొక వాళ్ళతో అది పంచుకున్నప్పుడు అది మేలుగా మారింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను మంచిదాన్ని కనుక నాకు మేలు జరిగింది అని మోసపోతున్నారు. లోకంలో కూడా తన్నుడు బాబా అని, తొక్కుడు బాబా అని కొంతమంది ఉన్నారు. ఆ బాబాల దగ్గరికి వెళ్ళి తన్నించుకున్నా లేదా తొక్కించుకున్నా, వాళ్ళ చేత ఏమైనా పొందుకున్నా వాళ్ళకు కొన్ని మేలులు జరుగుతాయని నమ్ముతారు. ఇక్కడ తన్నుడు బాబాల కార్యక్రమం కాదు ఇది. దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్న సందర్భము, దేవునికి ఇష్టమైనట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి, దేవునికి మనం మన హృదయంలో చోటు ఇవ్వాలి అనే కార్యక్రమం. ఇలాంటి విషయాల్లో లోకం యొక్క పద్ధతులు సంఘంలోనికి వచ్చేసి, లోకంలో కూడా ఇదొక భయంకరమైన మూఢనమ్మకం ఆచారంగా కొనసాగుతున్నప్పుడు చాలామంది కూడా ధనం ఉంటుంది, ఇదిగో మీరు ఈ ధనం తెచ్చి ఇక్కడ పెట్టేసేయండి, ఎంత ఇది డబుల్ అయిపోద్ది అన్నప్పుడు న్యూస్లో మనం చూస్తాం. చాలామంది మోసపోయి దాన్ని నమ్మారు, వాళ్ళ చేత ఎంతో మోసపోయారు. కష్టపడకుండా ఏమీ రాదు, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. అదృష్టదేవి అని ఒక దేవత ఉంది బైబిల్లో. అదృష్టము, చాలామంది అదృష్టాన్ని నమ్ముతారు. లోకంలో చాలామంది నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని నమ్ముతున్నారు. అది ఎంత మాత్రము నిజం కాదు. అది దేవుని సంబంధమైనది అసలు కాదు. కర్మ సిద్ధాంతము, చేసిన వారికి చేసినట్టే వచ్చింది, నన్ను అన్నారు గనుక వాళ్ళకు వచ్చింది, కర్మ సిద్ధాంతము సంఘంలో లేదు. అదృష్టదేవి కూడా సంఘంలో లేదు. క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడినదే సంఘము. దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకొనవలసినదే సంఘము. ఇటు మూఢనమ్మకాన్ని ఎంత మాత్రము పెంచి
పోషించకూడదు. ఏదైనా విషయంలో సరిచేసుకోమని అన్నప్పుడు, వాక్యం మనల్ని గద్దించినప్పుడు, ఆయా విషయాల్లో మనం సరిచేసుకుని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని క్షమించి మన హృదయంలోనికి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. సహోదరులతో సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, కలర్ సైకాలజీ కూడా ఉంది లోకంలో. ఈ రంగు వేసుకున్న వాళ్ళు ఇలాంటి లక్షణం కలిగి ఉంటారు, ఈ రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళు చెప్తారు, అమ్మ నువ్వు ఈరోజు ఈ రంగు బట్టలు వేసుకో, నీకు మంచి జరుగుతుంది. ఈరోజు ఈ రంగు బట్టలు వేసుకో, నీకు అన్నీ కలిసి వస్తాయి, నీ అన్ని పనులన్నీ అయిపోతాయి అని చెప్తారు. అవి ఎంత మాత్రము సంఘంలో చెల్లవు. దేవుని ఎదుట దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవించినప్పుడు మన జీవితాలు సరవుతాయి. యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు మనల్ని సిద్ధపరుస్తాయి. ఇది కేవలం క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా, ఆయన నామములో రక్షణ పొందుట ద్వారా ఇది మనకి అనుగ్రహింపబడుతుంది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. కేవలం విశ్వాసం మూలముగా మనం జీవిస్తాం. ఈ లోకంలో మనకి ఏమీ కనిపించదు, ఏమీ ఊరికనే మన దగ్గరికి రాదు. మనం కేవలం విశ్వాసంతో మాత్రమే ముందుకి సాగాలి. ఉన్నదంతా కూడా ఇంకేంటి, యేసుక్రీస్తునందు విశ్వాసం కాకపోతే మిగతాదంతా ఏంటి? మోసము, వేషధారణ, భ్రమలు, ఊహలు. ఊహలు మనకి ఓడలైపోతాయి. మర్రి చెట్టు ఓడలు ఎలా అయితే సన్నటి దారాల్లో ప్రారంభమై అవి నేలకు తాకి విస్తారమైన వేర్లుగా తయారైపోతాయో, అలాగనే ఊహలు ఓడల్లాగా మనల్ని పట్టుకుంటాయి. దాని వలయం నుంచి మనం బయటికి ఎంత మాత్రం రాలేము. మాయలు, ఏదో వస్తుంది, ఏదో అవుతుంది అనే మాయ, ఏదో జరిగిపోద్దనే భయం, దాన్ని భ్రమ అన్నాడు. భ్రమపరచు ఆత్మ. మనం క్రైస్తవ జీవితం అంటేనే ఒక దురాత్మల సమూహంతో పోరాడే ఒక గుంపు. మనం ఏం చేయాలి? అసలు మన క్రైస్తవ జీవితంలో మన పోరాటం ఏంటి? దురాత్మల సమూహంతో పోరాటం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అన్నాడు. ఎన్నో దురాత్మలు లోకాన్ని పట్టి పీడిస్తున్నాయి. అట్టి దురాత్మలతో మనం పోరాడవలసి ఉంది. కాబట్టి ఇట్టి లోక సంబంధమైన మూఢత్వానికి ఎంత మాత్రం సంఘం చోటు ఇవ్వకూడదు. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువునే మరిపించేంత ప్రభావవంతమైనది లోకం. మన కోసం త్యాగం చేసిన, తన రక్తంతో కొనుక్కున్న యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి దేవుడు లేడు, ఏమీ లేడు, అంతా మాయా, దేవుడి కోసం నేను ఎందుకు కష్టపడాలి అనేంత స్థితిలోనికి తీసుకెళ్ళిపోయేదే లోకం. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇట్టి భయంకరమైన స్థితిలోనికి సంఘం ఎంత మాత్రము వెళ్ళకూడదు. సంఘంలో ఉన్నవాళ్ళు పాపాల విషయమై పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడగబడి పవిత్రులుగా సంఘంలో కొనసాగాలి. సంఘంలో, సంఘ సహవాసంలో సహోదరులను ప్రేమిస్తూ ముందుకి కొనసాగాలి. సంఘ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ముందుకి సాగాలి. లోక సంబంధమైన పద్ధతులకి, ఆచారాలకి, మూఢనమ్మకాలకి చోటు ఎంత మాత్రము ఇవ్వకూడదు. నిజంగా సంఘంలోనికి వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వారే దేవుని పిల్లలు. మారు మనసు పొంది మారు మనసుకు తగ్గ క్రియలు చేసేవారే క్రైస్తవులు. యేసు రక్తంలో మనం కడగబడాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడిన తర్వాత మనం చేయవలసిన క్రియలు సత్క్రియలు, సత్య సంబంధమైన క్రియలు, దేవుని వాక్య సంబంధమైన క్రియలు, ఆత్మల రక్షణార్థమైన పనులు ఎన్నో దేవుడు పేర మనకి ఇవ్వబడినవి ఉన్నవి. వాటిని మనం జరిగించాలి.
అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అతన్ని దర్శించి అతని ఆలోచన తప్పు అని అతనికి తెలియజేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను అతనికి తెలియజేసినప్పుడు అతను మారు మనసు పొంది వచ్చే ఆ మార్గంలో ఆ గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు అతని కళ్ళు కనిపించినప్పుడు దేవుని యొక్క గొప్ప వెలుగు అతను చూసినప్పుడు అతనికి కళ్ళు కనబడని సమయంలో 3 దినముల అన్నపానములు మానేసి అతను ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన దేవునికి, నిత్య జీవాన్నిచ్చే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతన్ని కనికరించి అతనికి గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఆ రక్షణ పొందుకున్న ఆ వ్యక్తి ఎంతమాత్రం మరలా లోకంలో కలిసిపోకుండా సువార్తను ప్రకటించడానికి తను తాను అప్పగించుకున్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. అన్నపానముల మీద అతనికి ధ్యాస ఎంత మాత్రము లేదు. అతను దేవుని గూర్చి వెతుకుతున్నాడు. వెండిని వెతికినట్టు, బంగారమును వెతికినట్టు, దాచబడిన ధనమును వెతికినట్టు అతను దేవుని గూర్చి వెతుకుతున్నాడు. అన్నపానములు ధ్యాస లేదు, చూపు లేకుండా ఉన్నాడు. తన హృదయం అంతా దేవుని గూర్చిన ఆలోచన నిండిపోయింది. నేను ఇంతవరకు ప్రయాసపడుతుంది దేవుడి కోసమే కదా, మరి ఇప్పుడు నాకు కనిపించి నన్ను హెచ్చరించిన దేవుడు ఎవరు? ఈయనే నిజమైన దేవుని కుమారుడు, ఈయనే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య, ఈయన కోసమే కదా మేము ఎదురు చూస్తున్నాము. ఇశ్రాయేలీల నిరీక్షణ మెస్సయ్య గుర్చే కదా. నేను ఇంత ప్రయాసపడి దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని చంపుతున్నాను, మేము ఎదురు చూస్తుంది ఈ ప్రభువు కోసమే, ఈ ప్రవక్త కోసమే, ఈ మెస్సయ్య కోసమే అని అతనికి ఎప్పుడైతే గ్రహింపు వచ్చిందో అతను పశ్చాత్తాపడ్డాడు, మారుమనసు పొందాడు, అనన్య గారి ద్వారా బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుడు పనులు తనకు అప్పగింపబడ్డాయి. తాను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. మీరు 19వ వచనం చూస్తే ఈ కార్యములు వెంటనే ఈ సందర్భం ఉంటుంది. అయితే మీరు అపోస్తుల కార్యంలో ఈ సందర్భం ఉంటుంది. గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో మళ్ళీ ఇక్కడికి వద్దాము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మీరు చూస్తే, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అతను మారుమనసు పొందిన తర్వాత అరేబియా దేశమునకు వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత అతను ఎక్కడికి వచ్చారు? దమస్కుకు తిరిగి వచ్చి మరలా యేసుక్రీస్తే ప్రభు అని 19వ వచనం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. యేసుక్రీస్తే దేవుని కుమారుడు. మనము ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుని కుమారుడే ఈ యేసుక్రీస్తు. క్రైస్తవ్యము అనే మతము కొత్తగా వచ్చిందని మనం అనుకుంటున్నామే, అది మతము కాదు. దేవుడు మానవాళికి బయలుపరిచిన ఒక గొప్ప ద్వారము, ఈ మార్గము యేసుక్రీస్తు ప్రభువారు. యేసు దేవుని కుమారుడు అని ప్రకటించుచూ వచ్చెను. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు, మారు మనసు పొందిన యొక్క వ్యక్తి యొక్క గుణగణాలు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. నిజముగా మారు మనసు పొందిన వారు లోకపు బంధకముల నుండి విడిపింపబడి యేసే క్రీస్తు రక్షకుడు, రాజు, ఈ యేసే క్రీస్తు దేవుడు మన పాపముల కొరకు ఇచ్చిన ఈ రక్షకుడు
మనకు రాజు, ఇశ్రాయేలీలకి ఏ రాజు కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, రాజు రాజు కావాలి రాజు కావాలి అని అడిగారు కదా ఇశ్రాయేలీలు సమూయేలు గారిని. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఇదిగో మనం ఏ రాజు కోసమైతే ఎదురు చూస్తున్నామో, ఏ రాజు కోసమైతే మనం పరితపిస్తున్నామో, 1000 కళ్ళతో మనం ఎదురు చూస్తున్నామో ఆయనే ఈ యేసు. ఈ యేసు ఎవరో కాదు, దేవుని కుమారుడు. ఈయన ద్వారా మనకి పాపక్షమాపణ, నిత్య జీవము, పునరుద్ధానము, చావును జయించే శక్తి క్రీస్తు నామంలో ఉంది అని ప్రకటిస్తున్నారు. ఈ నామమును బట్టి ఆయన ప్రకటిస్తూ వచ్చారు. తన జీవితం అంతా సాక్ష్యం ఇస్తూనే వచ్చారు. ఎంత మాత్రము అతను భయపడలేదు. మనుషులకి ఎంత మాత్రము చోటు ఇవ్వలేదు. లోకానికి చోటు ఇవ్వలేదు. భయాలకి, బెదుర్లకి, భ్రమలకి, ఊహలకి ఎంత మాత్రము చోటు ఇవ్వలేదు. కానీ దీన్ని విడిచిపెట్టి, సువార్తను విడిచిపెట్టి, శుద్ధ హృదయాన్ని విడిచిపెట్టి, ప్రేమతో ప్రకటించడాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? దయ్యముల జ్ఞానము అన్నాడు. లోక సంబంధమైన జ్ఞానము ఉంది, వాక్య సంబంధమైన జ్ఞానము ఉంది. పర్వాలేదు. లోక సంబంధమైన జ్ఞానము ఉంది, వాక్య సంబంధమైన జ్ఞానము ఉంది. లోక సంబంధమైన జ్ఞానము మనం తప్పుడు మార్గాల్లో నడిపించడానికి ఎప్పటికప్పుడు అది మనల్ని లాగుతూనే ఉంది. యాకోబు పత్రిక, ప్రభు సహోదరుడైన యాకోబు గారు పత్రిక రాసి, యాకోబు పత్రిక ప్రతి ఒక్కరు కూడా చూడాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. ఒకవేళ మీ హృదయాలలో సహింపనలవి కాని, పుట్నోట్లో చేదైన మత్సరం కానీ వివాదం కానీ దున్నబడకుండా ఏ మూలైనా మిగిలిపోతే మన హృదయాలలో, అది ఏమవుతుంది? సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. దయ్యముల జ్ఞానము లోక సంబంధమైన మూఢ నమ్మకాలలో ఇరుక్కుపోయిన జ్ఞానము. ఇది మనల్ని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి మార్గము నుండి తప్పిస్తుంది. మనం దేవుని దగ్గరికి చేరకుండా, దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని మనం పొందుకోకుండా ఈ జ్ఞానం మనల్ని అడ్డగిస్తుంది. ఎందుకంటే మన హృదయాలలో ఏముండిపోయాయి? చేదైన మత్సరము, వివాదము, సత్యానికి విరోధంగా అబద్ధము, ఇవి ఉండిపోయాయి. సత్యానికి విరోధమైన అబద్ధము, చేదైన మత్సరము, వివాదము, ఇవి మనలో ఉండిపోతే ఈ జ్ఞానం ఏం చేస్తుంది? చెరిపివేస్తుంది. దేవుడు మార్గాన్ని కనుగొనలేకుండా మనల్ని కలవరపెడుతుంది, భయపెడుతుంది. అపోహలతో, ఊహలతో, భయాలతో, బెదురులతో మనం ఏమవుతాము? దేవుని యొక్క మార్గాన్ని తప్పిపోతాము. అంటే సంఘంలోనే ఉంటాము, బైబిల్ మన చేతిలోనే ఉంటుంది, కానీ దేవుని జ్ఞానం మన దగ్గర ఉండదు. దేవుడు ఉండడు. మన హృదయంలో దేవునికి కాక మరి దేనికి చోటిచ్చిన దేవుడు మన హృదయంలో ఉండడు. ఆయన హృదయం అనే తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాడు.
మన హృదయంలో ఆయన నివసించాలని. ఒక భక్తుడు అంటాడు, మన హృదయంలో 2 చోట్లు ఉంటాయంట, ఒకటి సిలువ, ఒకటి సింహాసనం. మన కొరకు సిలువ అనుభవించాడు గనుక ఆయన సిలువ మీద మనం ఉండాలి, మన హృదయ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. లేదు నేను సింహాసనం ఎక్కుతాను అంటే గనుక ప్రభువుని మనం ఏం చేస్తున్నాము? సిలువేస్తున్నాము, బాహాటముగా సిలువేస్తున్నాము. అవునా? మన హృదయంలో ఎంత మాత్రము చేదైన మత్సరము, వివాదము, సత్యమునకు విరోధముగా అబద్ధము ఉండకూడదు. ఇది భూ సంబంధమైన జ్ఞానము, ఇది పైనుండి దిగి వచ్చినది కాదు. ప్రకృతి సంబంధమైన, దయ్యముల సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానంలో ఎంత మాత్రం పడిపోకుండా సంఘం చూచుకొనవలెను. దేవుని వైపు నుండి వచ్చే హెచ్చరిక. సంఘం, నేటి సంఘం సమాజానికి ప్రత్యేకంగా నిలవబడవలసిన సందర్భం. సంఘం సమాజానికి ప్రత్యేకముగా నిలవబడాలి. సంఘం సమాజముతో ఎంత మాత్రము కలిసిపోకూడదు. సమాజం తనకు నచ్చిన మార్గములో నడుస్తుంది, సంఘం క్రీస్తుకు నచ్చిన మార్గంలో నడుస్తుంది. మనల్ని కొన్న ప్రభువు, మనల్ని రక్షించిన ప్రభువు, మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రభువు యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. మన హృదయంలో దేనికి చోటు ఇవ్వకూడదు. మంచి బుద్ధితోనూ, శుద్ధ మనసుతోనూ, ప్రేమతోనూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను మనము ప్రకటించాలి, వివరించాలి. దాని మాధుర్యాన్ని మనం అనుభవించాలి. అట్టి ధన్యత దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. ఒకవేళ సహోదరుల విషయాలలో మనం ధనం కోసం కానీ, సౌఖ్యం కోసం కానీ, పేరు కోసం కానీ, సుఖం కోసం కానీ, అధికారం కోసం కానీ మనం ప్రాకులాడితే దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారము కాము. మనం తప్పిపోతాం మార్గం. జాగ్రత్త పడమంటున్నాడు. క్షమించాలి. యోహాన్ గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వచనం. యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. దేవుని ముఖము మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖములో సొగసైనను స్వరూపమైనను లేదు. ఆయన చెంపల మీద గడ్డం పెరికేశారు, ఆయన స్వరూపమంతా పోయింది, ఆయన తలంతా ముళ్ళ కిరీటం పెట్టబడింది, రక్తం అయిపోయింది, అదంతా రక్తం అయిపోయింది. ఆయనకి స్వరూపమైనను సొగసైనను ఎంత మాత్రము లేదు. ఇట్టి ప్రభువుని ఎరిగిన వారు, నిజముగా ప్రభు యొక్క ప్రేమను ఎరిగిన వారు సహోదరుని ఎంత మాత్రము బాధ పెట్టరు. ఎందుకంటే ప్రభువు పడ్డ శ్రమలు గుర్తించినవాడు, ప్రభువు అనుభవించిన బాధలు గ్రహించినవాడు. అంటే మనం ఎప్పుడైనా మన జీవితంలో ఒక మార్గంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ దారిలో మళ్ళీ వెళ్ళడానికే మనం భయపడతాం. ఎవరికైనా బాధ వస్తే ఆ బాధ మనకెక్కడొచ్చేస్తుందో అని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళం మనం. బాధలో ఉన్నవారిని దేవుడు ఆదరించమని చెప్పాడు మనకి. నిజముగా ప్రభు యొక్క ముఖమును మనం చూస్తే సహోదరుని ఎంత మాత్రము బాధ పెట్టము. మేలే కోరుకుంటాము కానీ కీడు ఎంత మాత్రము కోరుకోము. అందుకంటాడు, మీలో ఒకవేళ వివాదము, మత్సరము, సత్యమునకు విరోధముగా అబద్ధము ఉంటే, అంటే మీరు వాక్యం పక్షంగా వాదించకుండా, ఈయనే క్రీస్తు, ఈయనే ప్రభు అని వాదించకుండా, లోక సంబంధమైన వివాదాల్లో మీరు చిక్కుకుంటే, మీ హృదయం
పూర్ణంగా దేవునికి ఇవ్వబడకపోతే క్రీస్తు మహిమపరచబడడు, దేవుని కార్యములు జరగవు, అనేక ఆత్మలు రక్షించవు. సరికదా? అనేకులు నశించిపోతారు, అనేకులు దేవునికి దూరమైపోతారు. మూఢనమ్మకాలను ఎంత మాత్రము పెంచి పోషించకూడదు సంఘం. క్రీస్తును మాత్రమే మహిమపరచాలి, క్రీస్తును మాత్రమే ఘనపరచాలి, క్రీస్తు చూపించిన ప్రేమను, ఆదరణను కొనియాడాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మనుషులకి కనబడకుండా మనం ఏదైనా దాచేద్దామంటే ఎక్కడ దాచాలి? మనుషులకి చెప్పకుండా ఏదైనా దాచేద్దామంటే ఎక్కడ దాయాలి? హృదయంలో దాయాలి. నువ్వు హృదయంలో అన్ని దాచు కూర్చుంటే మరి ప్రభు ఎక్కడ కూర్చుంటాడు? నీ హృదయాన్ని నువ్వు క్రీస్తుకి ఇవ్వకపోతే, నీ క్రీస్తు యొక్క లక్షణాలని నువ్వు బహిర్గతం చెయ్యకపోతే, నీ హృదయ సింహాసనం మీద క్రీస్తు కూర్చుండకపోతే ఏమున్నాయి హృదయంలో? సహింపనలవి గాని మత్సరము, వివాదము, సత్యమునకు విరోధముగా అబద్ధము, దెయ్యముల జ్ఞానము, కలహబుద్ధి, అసూయ, ఇవి ఉన్నాయి. నిజానికి ఈ బుద్ధులు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. ఈ బుద్ధుల్ని ఎలా ప్రదర్శిస్తామో కూడా మనకు తెలియదు. నేటి సంఘానికి ఈ గ్రహింపు చాలా తక్కువగా ఉంది. అసలు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడడం అంటే ఏంటి? ఎవరు ఆడారు అలాగా? ఎవరున్నారు అలాగా? సహింపనలవి గాని మత్సరం ఎవరికి ఉంది? చేదైన వేర్లు ఎవరిలో పుట్టాయి? కలహబుద్ధి ఎవరికి ఉంది? అసూయ ఎవరికి ఉంది? మత్సరం ఎవరికి ఉంది? ఇలాంటి భక్తులు ఎలా ఉంటారు? వాళ్ళు అలా చేస్తే ఏమి వచ్చింది వాళ్ళకి ప్రతిఫలంగా? మనం ప్రతిరోజు బైబిల్ని ధ్యానిస్తే, ప్రతిరోజు మనం ప్రార్థనలో కొంత సమయాన్ని గడిపితే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు, దేవుని కార్యాలు వాళ్ళు వివరిస్తున్నప్పుడు, దేవుని శక్తి బయలుపడుతున్నప్పుడు, ఆయన చరిత్రలో ఆయన తీర్పులు గంభీరములు. ప్రతి ఒక్కరు తమ హృదయాలు దేవుని ఎదుట సరిచేసుకోవాలి అనేదే దేవుని యొక్క ఇష్టము. ఇప్పుడైనా దేవుడు మనల్ని ఏదో శిక్షించి, ఏదో సాధించి, మనల్ని ఏదో చెయ్యాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మారు మనసు పొంది తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి తమ పాపాన్ని పూర్ణంగా విడిచిపెట్టి పవిత్రులుగా ప్రభు కొరకు బ్రతకాలి. అనేకులు రక్షణార్థమై వారు జీవించాలి. తమ హృదయ సింహాసనం మీద క్రీస్తును కూర్చుండబెట్టుకోవాలి. క్రీస్తు మాత్రమే కూర్చోవాలి. మనం సిలువ వేయబడాల్సిన చోట ఆయన సిలువ వేయబడ్డారు. మన మీద పడవలసిన భారము ఆయన మీద పడింది. మనం చేసిన తప్పులకి ఆయన శిక్ష అనుభవించాడు. మరి ఇప్పుడు ఆయన ప్రకటించవలసిన సువార్త ఎవరు ప్రకటించాలి? ఆయన చేయవలసిన సేవ ఎవరు చేయాలి? తండ్రిని గూర్చి మరి ఎవరు ప్రకటించాలి? ప్రకటించవలసిన మనము లోకంలోనికి వెళ్ళిపోతే, మూఢత్వంలోనికి వెళ్ళిపోతే, ఆశీర్వాదాల మాయలో మనం పడిపోతే దేవుడు ఎంత మాత్రము సంతోషించడు. ఆశీర్వాదము ఉంది, అది క్రీస్తేసునందు ఉంది. క్రీస్తును విడిచిపెట్టి ఆశీర్వాదం కోసమే వెళ్తే క్రీస్తు దొరకడు. ప్రభువు మనలో ఉండడు. ప్రభువు ఘనపరచబడాలి, ప్రభువు మహిమపరచబడాలి, ప్రభువు కార్యములు వివరించబడాలి. అది పవిత్రమైన హృదయంలో నుండి వచ్చిన, ఏమన్నాడు? నిర్మలమైన మనస్సాక్షి నుండి కలుగు ప్రత్యుత్తరము. నిర్మలమైన మనస్సాక్షి. పిల్లల్ని, మనం చిన్న పిల్లల్ని ఏదైనా అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. వాళ్ళకి టెక్నిక్స్ ఏమీ తెలీదు. నిర్మలమైన మనస్సాక్షి కావాలి. ప్రభు ఎదుట
ఎలా ఉందో మనస్సాక్షి, మనుషుల ఎదుట కూడా అదే మనస్సాక్షి కావాలి. ఒకవేళ నువ్వు నీ హృదయంలో ఏవైనా దేవునికి విరోధంగా దాస్తే అనేక ఆత్మలు నశించిపోతాయి. జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు, మనల్ని ప్రశ్నిస్తాడు ఒకనాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే, ఒకసారి ఎవరి చేతైనా మోసపోతే అతన్ని మరలా వశపరుచుకోవడం కష్టతరం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మోసపోడు. కానీ నేటి సమాజంలో మనుషులు మరలా మోసపోతున్నారు. ఎవరి చేతిలో? సాతాను చేతిలో సంఘస్థులు మరల మోసపోతున్నారు. వాడు ఎప్పటికప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు? మరులు కొలుపుతాడు, ఉరులొడ్డుతాడు. మోసపోతున్నారు. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు. ఒకవేళ మనుషుల మధ్య వివాదాలుంటే, మనస్పర్ధలుంటే, అపార్థాలుంటే అవి ఎంత స్థిరములు? నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు. ఒక నగరానికి తలుపులుంటే, దానికి అడ్డగడియలుంటే అవి ఎంత స్థిరమో అంతగా వివాదాలు ఏమైపోతున్నాయి? స్థిరంగా హృదయంలో ఉండుకుపోతున్నాయి, బలంగా ఉండుకుపోతున్నాయి. అలాంటప్పుడు మరి సువార్తని ఎలా ప్రకటిస్తారు? ఎంత ప్రకటిద్దామన్నా ఏమొస్తుంది? వివాదాలే వస్తాయి, మత్సరమే వస్తుంది, అసూయే వస్తుంది, కలహబుద్ధే వస్తుంది, మత్సరమే వస్తుంది. సత్యమునకు విరోధముగా అబద్ధమే వస్తుంది. సత్యం బయలుపడినప్పుడు, క్రీస్తు ప్రకటింపబడినప్పుడు అనేకులు రక్షింపబడతారు. కానీ క్రీస్తు ప్రకటింపబడకుండా ఇవన్నీ మన హృదయాన్ని ఏం చేస్తున్నాయి? ఆపేస్తున్నాయి. మీరు దెయ్యాలంటే ఏవో అనుకోకండి. మత్సరం ఒక దెయ్యం, అసూయ ఒక దెయ్యం, వివాదం ఒక దెయ్యం. ఇవన్నీ దెయ్యాలు. దెయ్యాల రాజు చేతిలో చెయ్యి వేస్తే వాడు ఎక్కడ తీసుకెళ్తాడు? నాశనానికి తీసుకెళ్తాడు. అందుకే మనం ప్రభువు చేతిలో చెయ్యి వేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఘనపరచాలి, మహిమపరచాలి. ప్రభువు మహిమపరచబడతాడు, ప్రభువు ఘనపరచబడతాడు. ఎంత అద్భుత కార్యాలు దేవుడు చేశాడు ఆది సంఘంలో. అవేవో కంటికి కనిపించే ఆశీర్వాదాలు కాదు. కానీ చూడండి, పేతురు గారి జీవితంలో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము పేతురు గారు అన్యులకి సువార్త ప్రకటించడానికి కొర్నేలు గారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలను చూసి ఆయన ఎంతో సంతోషించి ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టి, ఆయన యూదులకి మాత్రమే దేవుడు కాదు, ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ ఆయన ప్రభువు. ఒక్కరికి కాదు, అందరికీ ప్రభువు అని చెప్పి, ఆయన చేసిన కార్యాలు చెప్పి, ఆయన మాతో ఉన్నప్పుడు మా దగ్గర ఎలా కలిసిపోయాడు, మాతో ఎలా ఉన్నాడు, మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు, దేవుని సంగతులు ఎన్ని వివరించాడు అని చెప్పి అన్నీ చెప్పి 44వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను.
అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణములు, ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన గొప్ప కార్యము, ప్రపంచానికి పాపక్షమాపణ అనుగ్రహించే శిలువ కార్యము, మరణ సమాధి, పునరుత్థానం, ఈ పునరుత్థాన కార్యమును వారికి వివరించినప్పుడు మనుషుల్లోనికి ఏమి వెళ్ళిపోయింది? వాక్యం వెళ్ళిపోయింది. పేతురు గారి హృదయంలో ఎటువంటి కల్మషము, ఎటువంటి అసూయ, ఎటువంటి కలహబుద్ధి, మత్సరము, వివాదము లేదు. అతని వాక్యం ప్రకటిస్తున్నారు. వింటున్న ప్రజలలోనికి వాక్యం వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళు ఏమొచ్చేసింది వాళ్ళలోనికి? పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. వెంటనే ఆశ్చర్యపోయాడు ఇతను. ఇదేంటి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్నాక కదా వస్తుంది, బాప్తిస్మం తీసుకోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, వీళ్ళు అన్యజనులు, వీళ్ళకి అప్పుడే వీళ్ళ మీద ఏం దిగేసింది? పరిశుద్ధాత్మ శక్తి వీళ్ళ మీదకి వచ్చేసింది. పేతురు గారితో కూడా ఉన్న కొంతమంది సహోదరులు కూడా ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారంట వాళ్ళందరూ. అప్పుడు దేవుని నామాన్ని గణపరిచారట. నిజముగా దేవుడు పక్షపాతి కాదు అని దేవుని నామాన్ని గణపరిచి 47వ వచనం, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. మీరు తక్షణమే బాప్తిస్మం పొందాలి, ఎందుకంటే మీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. పేతురు గారు వెంటనే వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశారు. ఏమని? మీరు వెంటనే బాప్తిస్మము పొందాలి, ఎందుకంటే మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే వాక్యం వాళ్ళ హృదయాలలోనికి ప్రవేశించింది. అప్పుడు వాళ్ళు దేవుని గూర్చిన గ్రహింపు, అవగాహన కలిగి ఉన్నారు. అంటే చెప్పబడుతున్న హృదయము, వింటున్న హృదయము పవిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాల్లోనికి ఏమి వెళ్ళింది? వాక్యం వెళ్ళింది. చెప్పబడుతున్న వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, వింటున్న వాళ్ళ హృదయాలు యేసుక్రీస్తు ప్రభువారికి చోటిచ్చాయి, చెవినిచ్చాయి. అప్పుడు వెంటనే అక్కడ కార్యము జరిగింది. వారి మనసులోనికి వాక్యము వచ్చేసింది. చాలా మంది మనసుల్లోనికి వాక్యము వచ్చేసింది. వాళ్ళు బాప్తిస్మం పొందాలని ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెంటనే బాప్తిస్మం పొందారు. మరికొన్ని రోజులు అతను అక్కడ ఉండాలని, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇంకా వినాలని వాళ్ళు ఆశించారు. అయితే ఆయన వచ్చిన తర్వాత వెంటనే అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ కార్యక్రమం జరిగించావని వాళ్ళలో వాదం పుట్టింది. చూడండి 11వ అధ్యాయం 3వ వచనం, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేవని అతనితో వాదము పెట్టుకునిరి. ఇది ఏ వాదము? యేసుక్రీస్తు ప్రభువారే రాజు, రక్షకుడు అని సువార్త పక్షమున వాదిస్తున్నారు పౌలు గారు. పేతురు గారి దగ్గర పుట్టిన ఈ వాదం ఏంటి? దేవుడు అన్యజనులను కూడా తన పిల్లలుగా స్వీకరించాడు, వాళ్ళు కూడా ఇప్పుడు మనతో సహపౌరులు, సహదాసులు, మనతో సహవాసులు అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ జరిగిన సందర్భం అంతా కూడా రాసి ఉంటుంది. నువ్వు వాళ్ళు సున్నతి పొందని ప్రజలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, వాళ్ళతో ఎందుకు భోజనం చేసామని వాదం పెట్టుకున్నప్పుడు అతను ఆ విషయాలన్నీ, సహోదరులారా కంగారు పడకండి, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఆయన అందరికీ కృపను సమానంగా పంచిచ్చాడు. ఆయన పక్షపాతము లేని దేవుడు. ఆయన అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆశించుచున్నాడు. సువార్తలో ఒక మాట ఉంటుంది, ఈ చిన్నవానిలో ఒక్కడైనను నశించుట మీ తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. ఒక్కరు కూడా నశించుట దేవునికి ఇష్టం లేదా? లేదు. భూమి మీదున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందవలనన్నదే దేవుని చిత్తమా? ఏ ఒక్కరు నశించకూడదన్నదే దేవుని చిత్తమా? ఏ ఒక్కరు నశించకూడదు, అందరూ రక్షింపబడాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి.
అందరూ దేవుని యొక్క కృప పొందుకుని రక్షణ మార్గంలోనికి రావాలి. ఏ ఒక్కరూ నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు. నరకం అపవాదికి సిద్ధపరచబడింది, అది మనకు సిద్ధపరచబడింది కాదు. మనం దేవుని పిల్లలము, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ అపవాది ఎన్నో మాయలు, చిక్కులు కలుగజేసి దేవుడు నివసించవలసిన హృదయంలో వాడు నివసిస్తూ మరి చెడ్డవైన 7 దెయ్యములు, 8 మొత్తం, వాడు అక్కడే కూర్చుని తిష్టేసి కూర్చున్నాడు. కానీ అది యేసుక్రీస్తు ప్రభువారు ఉండవలసిన స్థానము, అది ఆయనది. మన హృదయ సింహాసనము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ఆయన మాత్రమే ఉండాలి. ఆయన వాక్యానికి చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత అది నింపబడాలి. అనేకులకు ఈ సువార్త ప్రకటింపబడాలి. అది మరింతగా మరింతగా ఫలించాలి. నిస్వార్థమైన సేవ, డబ్బు కోసం సహోదరుని పోగొట్టుకోకుండా, లాభం కోసం సహోదరుని పోగొట్టుకోకుండా, సుఖ సౌఖ్యాల కోసం సహోదరుని పోగొట్టుకోకుండా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా సువార్తను ప్రకటించాలి. అనేకుల రక్షణార్థమై ప్రయాసపడాలి. సంఘం, జీవము గల దేవుని సంఘం. సంఘం ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. సంఘం ఏది కోరితే అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారమైనది ఏదైనను అది దేవుడు అనుగ్రహిస్తాడు. అనేకులు రక్షింపబడమే దేవుని చిత్తం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడాలన్నదే ఆయన చిత్తం. ఏ ఒక్కరూ నశించిపోకూడదన్నదే దేవుడి చిత్తం. ఏర్పరచబడిన వారు రక్షింపబడతారు అని వాక్యం చెబుతూనే ఎవరు ఏర్పరచబడ్డారో మనకు తెలుసా? మనకు తెలియదు. ఏ ఒక్కరు నశించకుండుటే ఆయన చిత్తము. అందరూ అంతటా మారు మనసు పొందవలనన్నదే ఆయన చిత్తము. ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా మారుస్తాడో, ఎవరిని ఎక్కడ వాడుకుంటాడో మనకి తెలీదు. మనమైతే మన హృదయ సింహాసనం మీద క్రీస్తుని కూర్చుండబెట్టుకోవాలి. మనల్ని మనం సిలువేసుకుని మన సిలువ మనం ఎత్తుకుని ఆయన సిలువను గూర్చి ప్రకటించాలి. మన సిలువ మనం ఎత్తుకుని క్రీస్తును గూర్చిన సిలువ వార్తను ప్రకటించాలి. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. నేనేమయ్యాను? నేను కూడా సిలువ వేయబడ్డాను. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు నివసించాలి. సువార్త శుద్ధ మనసుతో, ప్రేమతో ప్రకటింపబడాలి. దెయ్యముల జ్ఞానమునకు ఎంత మాత్రము చోటు ఇవ్వకూడదు. వివాదములు హృదయాల్లో ఉంటే సువార్త చెడిపోతుంది. మంచి విషయంతో ఒక చెడ్డ విషయాన్ని కలిపిస్తే, లేదా ఒక కుండడు పాలుల్లో ఒక చిన్న చుక్క విషం కలిపితే పాలన్నీ ఏమైపోతాయి? విషమైపోతాయి. కానీ మీరు కొండ విషంలో ఒక చుక్క పాలు వేస్తే అన్ని పాలు అవ్వవు. పాల వంటి వాక్యంలో ఎంత మాత్రము స్వార్థం, పక్షపాతం కలవడానికి వీలు లేదు. సువార్త శుద్ధ మనసుతో ప్రకటించాలి, ప్రేమతో ప్రకటించాలి, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ప్రకటించాలి. అప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడతాయి. అనేక ఆత్మలు రక్షింపబడాలి అంటే సువార్త యేసుక్రీస్తు ప్రభువారు హృదయ సింహాసనం మీద కూర్చుండి ఉన్న హృదయంలో నుండి రావాలి. అట్టి గొప్ప కార్యాలు, అట్టి గొప్ప సాక్ష్యాలు, దేవునికి మహిమకరమైన సందర్భాలు చోటు చేసుకోవాలి. చూడండి, మరలా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, సువార్తను ప్రేమతో ప్రకటించాలి. 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల
మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందినది అంటే అది చాలా తగ్గించుకునే స్థితి. అట్టి స్థితికి ఆయన ఒప్పుకున్నాడు. సహోదరులను ప్రేమించి ఆ స్థితికి ఆయన ఒప్పుకున్నాడు. ఏం చేసినా మీరు కక్షతోనూ వృధా అతిశయము చేతను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. ఒకరినొకడు తనకంటే యోగ్యుడు, ఇతను నాకంటే గొప్పవాడు. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిపూర్ణులు కాదు. ఒక్కొక్కరిలో ఒక బలహీనత ఉంటూ ఉంటుంది. ఆ బలహీనతని అధిగమించడానికి ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాసము ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఒకరినొకరు ఏ విషయంలో ఒకరు బాగున్నారు, ఏ విషయంలో ఇంకొకరు బాగున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న మంచి వీళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళ దగ్గర ఉన్న మంచి వాళ్ళు నేర్చుకోవాలి. అందరూ యేసుక్రీస్తులో సమానంగా ఫలించాలి. దెయ్యముల జ్ఞానమునకు ఎంత మాత్రము చోటు ఇవ్వకూడదు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు మనకు ఉండాలి. ఆయన తన గొడవే చూసుకుని, తన సింహాసనమే చూసుకుని, తనే పరలోకంలో ఉంటే మనకు రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, విమోచన లేదు, నిత్య జీవం లేదు, పునరుద్ధానం కూడా లేదు. ఆయన మనల్ని ప్రేమించి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మనం కూడా మన సహోదరుల్ని ప్రేమించి రక్షణ లేని వారి కోసం, దేవుని యొక్క ప్రేమ లేని వారి కోసం, పొందని వారి కోసం ప్రార్థన చేయాలి, వాక్యం ప్రకటించాలి. వారి కోసం మనం తగ్గాలి, తగ్గించుకోవాలి, వెళ్ళాలి, చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేంతగా చెబుతున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, మరలా చెప్పాలి. మనల్ని మనం పూర్ణంగా తగ్గించుకోవాలి. మనలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాలి. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు మన సింహాసనం మీద, మన హృదయ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఆయన మాత్రమే కనిపిస్తారు. ఆయన కనిపించాలి, ఆయన ప్రేమ కనిపించాలి. అది వారు గ్రహించినప్పుడు దేవుని వైపునకు తిరుగుతారు. సంఘం పవిత్రమైనది, సంఘం నిర్దోషమైనది, నిష్కల్మషమైనది. మచ్చ, ముడత, కళంకము, డాగు అట్టిది మరి ఏది లేనిదే సంఘము. సంఘంలోనికి, సమాజంలోని ఆలోచనలు ఎంత మాత్రం రాకూడదు. క్రీస్తు మాత్రమే మహిమపరచబడాలి సంఘంలో. కాబట్టి ప్రియులారా, అట్టి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. అయ్యా, మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి మీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము నాయన. ప్రభువా, ఈ వాక్య భాగము అందరి హృదయాలలో ఫలించినట్లు సహాయం చేయండి. మా హృదయాలలో పూర్ణముగా క్రీస్తుని నాయన సింహాసనాసీనుడిగా నిలవబెట్టుటకు కృప దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుని అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుటకు మాకు సహాయం చేయండి. మీ కృపలో, మీ దయలో మేము వర్ధిల్లునట్లు ప్రభా, మీ దీవెన, మీ ఆత్మ సంబంధమైన దీవెన మాకు నిండారులుగా అనుగ్రహించండి. ప్రభా, మరి విన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా ఈ వాక్యం ఆశీర్వాదకరముగా ఉండునట్లు మీరు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట
ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.